అందరికీ నమస్కారం. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మేము ప్రశాంతంగా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి అని. మానసిక ప్రశాంతతని కోరుకోకుండా ఎవరుంటారు చెప్పండి? మీకు, నాకు, అందరికీ కూడా మానసిక ప్రశాంతత చాలా అవసరం. అయితే ఇది చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఇల్లు దుమ్ము ధూళి బూజుతో పూర్తిగా నిండి ఉందనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అక్కడ ఎంతసేపు ఉండగలుగుతారు? మీకు చాలా చికాకుగా ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్న ఆ దుమ్ము ధూళి బూజుని మీరు శుభ్రం చేసుకుంటారు, అవునా? అలాగే మన ఆలోచనల్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అంటే మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో మన గతానికి సంబంధించినవి అయి ఉండొచ్చు, భవిష్యత్తుకు సంబంధించినవి అయి ఉండొచ్చు, లేదంటే ప్రస్తుతానికి సంబంధించినవి అయి ఉండొచ్చు. చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు మనకి ఆందోళన కలిగిస్తే, ఇంకొన్ని ఆలోచనలు మనకి బాధ కలిగిస్తాయి. ఇంకొన్ని ఆలోచనలు భయాలు కలిగిస్తే, ఇంకొన్ని ఆలోచనలు ఒత్తిడి కలగజేస్తాయి. ఇలా ఇన్ని రకాల ఆలోచనలతో మన బుర్ర ఎప్పుడు అలా పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందుకే మనము మన ఇంటిని ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో, మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మనము శుభ్రం చేసుకోవాలి. అంటే మన దగ్గరికి వచ్చే నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తాయని, లేదా వాటిని ఇగ్నోర్ చేయాలి. అప్పుడే మనము మానసిక ప్రశాంతతను పూర్తిగా పొందగలుగుతాం. అర్థమైంది కదూ? ఇప్పటి నుంచి పాటిస్తారు కదా. థ్యాంక్ యూ.